ఈ వార్తలను తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ అందిస్తోంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు 19వ తేదీ నుండి 21 వరకు 3 రోజులు ధనలక్ష్మి పూజలు. ఆలయ ఈవో ధర్మకర్తలు. దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ధర్మపురిలో తేదీ 19-10-2025 ఆదివారం నుండి 21-10-2025 మంగళవారం వరకు 3 రోజుల పాటు సాయంత్రం 5:30 గంటలకు ధనలక్ష్మి పూజలు నిర్వహించబడతాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాస్తో పాటు దేవస్థానం చైర్మన్ చక్కు రవీందర్ మరియు ధర్మకర్తలు శనివారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 20వ తేదీన ధనలక్ష్మి పూజలతో పాటు శ్రీ స్వామివారి ఊరేగింపు సేవలు నిర్వహించబడతాయని తెలిపారు. అలాగే 21వ తేదీన ప్రధాన దేవాలయంలోని అభిషేక మండపంలో 5:30 గంటలకు పంచసహస్ర దీపాలంకరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని వారు వెల్లడించారు. కావున ధర్మపురి పట్టణ ప్రజలు, మహిళలు, వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా వారు తమ ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో బీసీ ఐకాస చేపట్టిన బీసీ బంద్కు జగిత్యాల ఎమ్మెల్యేగా సంపూర్ణ మద్దతు తెలిపానన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. 42% రిజర్వేషన్కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 70 నుండి 75% బలహీన వర్గాలకు టిక్కెట్లు ఇవ్వడం జరిగిందని వివరించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో కులగణనతో పాటు రాజకీయ, విద్య, సామాజిక, ఆర్థిక అంశాలపై గణన చేపట్టిన రాష్ట్రం తెలంగాణ దేశంలోనే మొదటిసారని అన్నారు. 1 లక్ష మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులతో 1,20,00,000 ఇళ్లలో సర్వే చేపట్టి సమాచారం సేకరణ చేయటం దేశంలోనే మొదటి రాష్ట్రంగా పేరెన్నికగనది అన్నారు. తమిళనాడు తరహా 9వ షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్ అమలుకు విస్తృతంగా కమిటీలు వేయడం జరిగిందని వివరించారు. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్పై రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును గౌరవిస్తూ బీఫామ్లు ఇచ్చే అవకాశం వస్తే 42% టికెట్లను బీసీలకు ఇచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో బీసీ ఐకాస చేపట్టిన బీసీ బంద్కు పూర్తి మద్దతు తెలిపానని వివరించారు. కులగణనతో పాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి వాటన్నిటిపైన కూడా సర్వే చేయడం జరిగింది. ఇంత డీటెయిల్డ్ సర్వే భారతదేశ చరిత్రలో ఇక్కడ కూడా జరగలేదు. దాదాపుగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొని 1,25,00,000 ఇళ్లకు పోయి 97% వరకు కూడా సమాచారం సేకరించడం జరిగింది. నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా వింటా ఉన్నాం, అంతా ముందున్న ప్రభుత్వాలు కూడా చేస్తామన్నాం. తమిళనాడు సరహాలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి 9వ షెడ్యూల్లో ఇది ఇంక్లూడ్ చేస్తేనే ఆ 50% రిజర్వేషన్ సీలింగ్ దాటుతుంది. సాధ్యం కాలేదు. ఇటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా విస్తృతంగా కమిటీలు వేసి అసెంబ్లీ తీర్మానమే కాకుండా చేసే తీర్మానం తీసుకొని ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కూడా కలవడానికి వెళ్ళడం, అనుమతి దొరకకపోతే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన సందర్భంలో ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, అక్కడ నేను కూడా జగిత్యాలకు చెందిన కొందరు నాయకులతో వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒకటే కాకుండా రాష్ట్రీయ లోక్దళ్ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, డిఎంకే, ఇట్లా చాలా పార్టీలో ప్రతినిధులు అక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తీసుకున్న నిర్ణయం, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని చెప్పి అక్కడ పూర్తి స్థాయిలో మద్దతు పలికి వెళ్ళడం జరిగింది. సందర్భంలో రాజకీయంగా గ్రామ స్థాయి నుంచి ఎదిగినప్పుడే రేపటి నాడు మళ్ళీ చట్టసభలలో కూడా పోగలుగుతారు. ఇప్పటికి కూడా బీసీల ప్రాతినిధ్యం చట్టసభలో తక్కువ ఉన్నదనే ఆలోచనతోటి 42% బీసీలకు రిజర్వేషన్లతోటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
నోటిఫికేషన్ ఛాలెంజ్ చేయడం వల్ల రాజ్యాంగంలో సవరణ ఇంకా పూర్తి కాలేదని చెప్పి కోర్టు స్టే విధించిన విషయం నాకు తెలుసు. మరి ఒక శాసనసభ్యునిగా జగిత్యాల పరిధిలో పోయినసారి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా మీ పాత్రికేయ మిత్రులు చాలా మంది ఉన్నారు. ఎల్జీ గార్డెన్లో అప్పుడు నేను చెప్పడం జరిగింది. అప్పుడు కూడా 50% దాటొద్దనే నిబంధన ఉండింది. చాలా స్పష్టంగా రోజు చెప్పిన, నేను స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీ ఎస్సీ మైనార్టీలు కలిపితే 70 నుంచి 75% వరకు సీట్స్ ఇస్తానన్నాం. అప్పుడు ఈ లిమిటేషన్ ఉన్నా కానీ ఇవ్వడం జరిగింది. మొన్న మధ్య కాలంలో ఇస్లాంపేటలో కూడా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా మీడియాకు కూడా ఆ వార్తని పంపడం జరిగింది. చాలా స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలు అక్కడ చెప్పడానికి కోర్టు తీర్పులు గౌరవించుకుంటూ సకల జనుల సమ్మెను తలపించేలాగా 42% రిజర్వేషన్ అమలు కోసం బీసీ సంఘాల బంద్ విజయవంతం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలంగాణ సాధన ఉద్యమంలో సకల జనుల సమ్మెను తలపించేలాగా 42% రిజర్వేషన్ అమలు కోసం బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రాజకీయ పార్టీలు సంఘాలు కూడా పాల్గొన్నాయని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఆయన శనివారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ బంద్ పిలుపు విజయవంతం కావడం రిజర్వేషన్ల అమలు ప్రాధాన్యతను తెలుపుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 42% రిజర్వేషన్కు అనుగుణంగా చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఏర్పాటు ఉద్యమ సమయంలో చేపట్టినటువంటి సకల జనుల సమ్మెను ప్రతిబింబింపజేసే విధంగా ఈరోజు ఏదైతుందో ఇలా బలహీన వర్గాలకు కల్పించవలసిన 42% రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పింపచేసి అమలు తెచ్చే విధంగా ఏదైతే బీసీ ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన బంద్ రాజకీయ పార్టీలు అన్నీ కూడా మేము ఎందుకు ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలోని సకల జనుల సమ్మెతో కూర్చున్నామని చెప్పంటే ఆనాడు కూడా పరిస్థితి ఈ విధంగానే ఉత్పన్నమైంది. వాస్తవంగా ముందస్తుగా ఎవరి దారిలో వారు ఉన్నప్పటికీ ఇలా సకల జనుల సమ్మెలో అందరూ కూడా భాగస్వాములు కావడం జరిగింది. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలోపేతం చేయడానికి కేంద్రానికి అంశం ప్రాధాన్యత తెలియజెప్పే విధంగా అలాంటి సకల జనుల సమ్మెను ప్రతిబింబింపజేసే విధంగా వీళ్ళ బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో అట్లాగే విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో దాంతో పాటుగా విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ కల్పింపజేయబడే విధంగా ఇచ్చిన బంద్ పిలుపు ఒక విధంగా ఏదైతుందో న్యాయస్థానాలు ఏవైనా కానీ వారికి ఉన్నటువంటి ఒక నిర్దేశిత తీర్పులకు అనుగుణంగానే న్యాయ సూత్రాలకు అనుగుణంగానే వారు ముందుకు పోవడం జరుగుతుంది. వీళ్ళు ప్రధానంగా ఈ 42% రిజర్వేషన్కి ఏదైతున్నదో మనం న్యాయస్థానాలను అంటే మనకు అనుగుణంగా తీర్పు రావటం లేదు అని చెప్పి భావించిన దానికంటే వీళ్ళ ప్రభుత్వాలు ఇక్కడ ప్రధాన బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి యొక్క ఏదైతే 42% రిజర్వేషన్ కల్పనకు అనుగుణంగా ఏదైతే విజ్ఞప్తి ఉంటుందో దానికి చట్టబద్ధత కల్పింపజేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.
ఇప్పుడు ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం కూడా ఏదైతుందో ఆనాడు రాష్ట్రంకి వెళ్ళి శాసనసభలో అభిప్రాయం తెలియజెప్పడం అదొక చట్టబద్ధ ఆనవాయితీ, చట్టబద్ధ. సరే, తదుపరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై. వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా దాని ఆవశ్యకతను తెలియజెప్పే విధంగా మరి ఉద్యమించటం, కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటం మనందరూ గమనించిన పరిస్థితి కూడా అదే ఉంటుంది. మన సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గం, సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గం వారి జనాభాను పరిగణలోకి తీసుకో దాదాపు 60% ఉంటారు. దాదాపు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన అంగన్వాడీ భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా మరియు వర్షకొండ గ్రామాల్లో అంగన్వాడీ స్కూల్ భవన నిర్మాణం కొరకు ఏర్పాటు చేసిన భూ స్థలాల్లో నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా మరియు వర్షకొండ గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన అంగన్వాడీ భవన నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. అలాగే మండలంలోని డబ్బా మరియు వర్షకొండ గ్రామాల్లో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభించిన వారు ఉంటే వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఇండ్ల పనులు ప్రారంభం చేయనటువంటి లబ్ధిదారులకు 2-3 నోటీసులు అందించి అర్హులైన వారికి కేటాయించాలని అధికారులను కలెక్టర్ సత్యప్రసాద్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట మిట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఎంపీడీఓ, తహసీల్దార్ మరియు సంబంధిత అధికారులు ఉన్నారు. జగిత్యాల జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిగా జడ్పీ డిప్యూటీ సిఓ నరేష్ బాధ్యతల స్వీకరణ. జగిత్యాల జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిగా జడ్పీ డిప్యూటీ సిఓ పల్లికొండ నరేష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా డిపిఆర్ఓగా కరీంనగర్ జిల్లా అధికారి లక్ష్మణ్ ఇప్పటివరకు ఇన్ఛార్జి డిపిఆర్ఓగా విధులు నిర్వహించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం జగిత్యాల జిల్లా పరిషత్ డిప్యూటీ సిఓగా విధులు నిర్వహిస్తున్న పల్లికొండ నరేష్కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నరేష్ జగిత్యాల జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిగా శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జగిత్యాల జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిగా జడ్పీ డిప్యూటీ సిఓ పల్లికొండ నరేష్ శనివారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జగిత్యాల సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల శ్రీనివాస్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గులకోట గ్రామంలో ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం కార్యక్రమం నిర్వహించిన శాస్త్రవేత్తలు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో JGL 24423 వరి రకం క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పులాస జగిత్యాల వరి శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తి చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలు రైతులకు వివరించారు. రైతు తన విత్తనం తాను తయారు చేసుకోవడంతో పాటు ఇతర రైతులకు నాణ్యమైన విత్తనం అందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి మహేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ వార్తలను తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ అందిస్తోంది.